నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. ఇప్పుడు మనోళ్ళు కార్లో కాదు, కోట్ల రూపాయల విలువ చేసే కార్లో తిరగడానికి ఇష్టపడుతున్నారు. అడుగు తీసి అడుగేస్తే లగ్జరీ జపం చేస్తున్నారు. కాస్ట్లీ కార్లను రై రై అనిపిస్తున్నారు. అవునా? ఏంటా కారు గేరు మారిన కదా? హ్యావ్ ఎ లుక్. ఒకప్పుడు ఎప్పుడో ఎక్కడో కనిపించేవి ఖరీదైన కార్లు. అది కూడా షోరూంలో మాత్రమే కనిపించేవి. వాటి ఛాయలకు పోవడానికే భయపడే జనం ఇప్పుడు వాటిని అవలీలగా కొనేస్తున్నారు. ఇప్పుడు అవే హాట్ కేకులవుతున్నాయి. నెలకు కొన్ని వందల లగ్జరీ కార్లు అమ్ముడవుతున్నాయి. వడ్డీ రేట్లు ఎక్కువ కావటం, పెట్రోల్ డీజిల్ ధరల పెరగటం చూసి కూడా కొనేవాళ్ళెవరూ భయపడడం లేదు. లగ్జరీ కార్ల ట్రెండ్ ఒక రేంజ్ లో సాగుతోంది. BMW, ఆడి, బెంట్లీ, జాగ్వార్ పేరులోనే కాదు, అందంలోనూ కూడా ఈ కార్ల గొప్పదనం చాలానే ఉంటుంది. ఒకప్పుడు హైదరాబాద్ రోడ్లపై అడపాదడపగా కనిపించే ఈ కార్లు ఇప్పుడు రయ్యమని దూసుకెళ్తున్నాయి. దాదాపు 10 కార్లలో 5 కార్ల వరకు కూడా లగ్జరీ వెహికల్సే ఉంటున్నాయి. మరి లగ్జరీ మార్కెట్ హైదరాబాద్లో ఏ విధంగా ఉంది, ఎన్ని రకాల బ్రాండ్స్ హైదరాబాద్లో దూసుకెళ్తున్నాయి? లెట్స్ వాచ్ ఇట్. కార్ కొందరి కలల వాహనం. లగ్జరీ కారు కొనడం అంటే అంతకన్నా మించిన ఆనందం ఉండదు. ఎంత ఖరీదైన కారు కొంటే మన సోషల్ స్టేటస్ అంత పెరుగుతుందని భావిస్తూ ఉంటారు. గత కొంతకాలంగా మధ్యతరగతిని ఊరిస్తూ వచ్చిన కారు ఇప్పుడు వారికి బాగా దగ్గరకొచ్చేస్తుంది. 40-50 వేల రూపాయల జీతగాళ్లంతా కారు కొని రయ్యని తిరుగుతున్నారు. మిడిల్ క్లాస్ వారు కారు వాడి మనము అదే కారు వాడితే ఏం బాగుంటుంది అనుకున్నారో ఏమో, కోటీశ్వర్లు, బిజినెస్ సర్కిల్స్, CEO రేంజ్ ఆఫీసర్లు లగ్జరీ బాట పట్టారు. ఈ ఏడాది ఆటోమొబైల్ లెక్కలు చూస్తే ఆడి, BMW, వోక్స్వ్యాగన్, టయోటా, స్కోడా, నిస్సాన్ కంపెనీల కార్ల అమ్మకాలు చూస్తే తెలుస్తుంది అసలు విషయం. అంతగా వీటి సేల్స్ అదరగొట్టేస్తున్నాయి. లగ్జరీ కార్ల రేటు వింటేనే గూబ గుయ్యమంటుంది. ఒక్కో కారు మినిమం 30 లక్షల నుంచి మాక్సిమం ₹1,00,00,000 వరకు పలుకుతుంది. ఇవే కాదు, కోట్ల రూపాయలు పలికే కార్లు చాలానే ఉన్నాయి. హైదరాబాద్ కార్ లవర్స్ కావలసిన కారు కోసం ఎంత ఖర్చు పెట్టడానికైనా వెనకాటం లేదు. చివరికి 20 కోట్ల రూపాయల విలువైన ఆస్టన్ మార్టిన్ కారు కూడా సొంతం చేసుకోవడానికి రెడీ అవుతున్నారు. ఇటీవల హైదరాబాద్ లో నిర్వహించిన ఆటోమొబైల్ ఎక్స్పోకు సందర్శకులు విపరీతంగా వచ్చారంటే పరిస్థితి ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు. అలాగని ఎక్స్పో ఎగ్జిబిషన్లు చూసి ఉట్టి చేతులతో ఇంటికొచ్చేయడం లేదు. రేట్లు వింటే దిమ్మ తిరిగే ఆస్టిన్ మార్టిన్, లంబోర్గిని కార్లను కోరి మరీ బుక్ చేసి వచ్చారట. మెర్సిడెస్ బెంజ్, BMW, ఆడి, పోర్షే, జాగ్వార్, ల్యాండ్ రోవర్, ఓల్వో, వోక్స్వ్యాగన్, నిస్సాన్ ఇలా వివిధ రకాల కంపెనీలకు చెందిన లగ్జరీ కార్లు హైదరాబాద్ మార్కెట్ లో హల్చల్ చేస్తున్నాయి. సిటీ మార్కెట్ లో సగటున ₹1,00,00,000 విలువైన కార్లు నెలకు 50 నుంచి 60 వరకు అమ్ముడవుతున్నాయట. ఈరోజు హైదరాబాద్ నగరంలో చూస్తే ఒకప్పుడు లగ్జరీ కార్స్ అనేది ఒక వింతగా, ఒక విచిత్రంగా మనం సినిమాలలో, హాలీవుడ్ మూవీస్లో చూసి మనం ఆనందించేవాళ్ళం. కానీ ఈరోజు ప్రతి ఒక్క లేన్లో, ప్రతి ఒక్క రోడ్లో, ప్రతి ఒక్క స్ట్రీట్లో, మనం హైదరాబాద్లో గల్లీ గల్లీలో ఈరోజు BMW కానీ, ఆడి కానీ, మర్సిడీస్ కానీ, పోర్షే కార్స్ కూడా, జాగ్వార్ కార్స్ వరకు ఈరోజు మనకి ఎక్కడంటే అక్కడ విజిబిలిటీ అనేది అయిపోయింది. అంటే ఈకోగా ఒక లగ్జరీకి, ఒక నార్మల్ కార్కి తేడా లేకుండా అయిపోయింది. సో ఈరోజు హైదరాబాద్ ఇంకో సర్వే ప్రకారం చూస్తే దేర్ ఆర్ 1 lakh millionaires ఇన్ హైదరాబాద్. సో ఇట్స్ మోర్ దెన్ ఏ మెట్రో సిటీలో. 15 లక్షలు దాటిన కార్లను లగ్జరీ కేటగిరీగా లెక్కేస్తారు. 25 నుంచి 30 లక్షలకు పైగా పలికే కార్లను ప్రీమియం లగ్జరీగా పిలుస్తారు. మెజారిటీ లగ్జరీ కార్లలో డీజిల్ వేరియంట్లు కూడా దొరుకుతున్నాయి. దీంతో లగ్జరీ కార్లలో అమ్మకాలు బాగా ఎక్కువయ్యాయి. భారత్ లో లగ్జరీ కార్ల అమ్మకాలు 50% పెరుగుతున్నాయట. కంపెనీ మోడల్ బట్టి ఒక్కోసారి పెరుగుదల 100% కూడా చేరుతోందట. భారత్ లో ఈ ఏడాది లగ్జరీ కార్ల అమ్మకాలు 30,000కు పైగా ఉన్నాయంటోంది ఆటోమొబైల్ మార్కెట్.
ఇందులో మెర్సిడెస్ బెంచ్, BMW, ఆడి కంపెనీలే 23,000 కార్లను విక్రయించాలని లక్ష్యంగా పెట్టుకున్నాయి. గత ఏడాది వీటి సంఖ్య 20,000 కంటే తక్కువ. దేశవ్యాప్తంగా నెలకు సగటున 2,500 లగ్జరీ కార్లు ఈజీగా అమ్మేస్తున్నారట. ముంబై, ఢిల్లీ, గుర్గావ్, చండీగఢ్, నోయిడా, బెంగళూరు, చెన్నై, అహ్మదాబాద్, సూరత్, పూణే, ఔరంగాబాద్, కోల్కతా, కొచ్చి, కోయంబత్తూరు వంటి ప్రధాన నగరాలకు ధీటుగా హైదరాబాద్లో అమ్మకాలు జరుగుతున్నాయి. ఫోకస్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం.